హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మీషో సారీతో లెహంగా అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. దానికోసం ఏంటంటే ముందుగా వచ్చి 1 మీటర్ క్లాత్ వచ్చి బ్లౌజ్ కోసం తీసుకోవాలి. అండ్ కింద లెహంగా కోసం చీర వచ్చి 5.5 మీటర్స్, దాంట్లోనే బ్లౌజ్ ఇంకా లెహంగాకి. అండ్ లెహంగాకి లైనింగ్ వచ్చి 3 మీటర్స్. ముందుగా మనం ఏం చేసుకోవాలనుకుంటే సారీకి చిన్న బార్డర్ అనేది ఇచ్చారండి. ఇలా చిన్న డిజైన్ ఇచ్చారు, అదంతా మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎంత కట్ చేసుకున్నాక ప్లెయిన్ అనేది వచ్చేస్తుంది కదా, ప్లెయిన్ సారీ. దానిలో బ్లౌజ్ కోసమని 1 మీటర్ క్లాత్ అనేది తీసేయాలండి. అండ్ మిగిలిన క్లాత్తో మనం ఇప్పుడు లెహంగా అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. పొడవు వచ్చి 39 ఇంచెస్ అండి. చూసారు కదా, నేను అక్కడ మీకు ఇచ్చే విధంగానే కొలతలు చూసుకోండి, ఒకసారి రాసి చూపిస్తున్నాను కదండి. అదే విధంగా మీరు కొలత అనేది హైట్ బట్టి మీరు తీసుకోవాలండి. ఇది వచ్చి నేను 40 హైట్ బట్టి నేను తీసుకుంటున్నాను. మొత్తం టోటల్ హైట్ వచ్చి 39 ఇంచెస్ అండి. అండ్ ప్లస్ 3 ఇంచెస్ ఏంటంటే కింద ఫోల్డింగ్ కోసమని నేను తీసుకున్నానండి. 3 ఇంచెస్ టోటల్ కలిపి ఎంత అవుతుందంటే 42 ఇంచెస్ అవుతుందండి టోటల్ వచ్చి. దీన్ని ఏంటంటే కట్ చేసుకోవాలి మనము. ఇలా కట్ చేసుకున్నాక టోటల్ హైట్ వచ్చి 42 ఇంచెస్ అండి, కింద ఫోల్డింగ్ బట్టి వదిలి. అండ్ ఇది వచ్చి లైనింగ్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది అది కటింగ్. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ కోసం నేనేంటంటే ఒక 4.5 ఇంచెస్ క్లాత్ అనేది నేను తీసుకున్నానండి, వెడల్పు క్లాత్. హైట్ వచ్చి మన నడుం సైజ్ బట్టి హైట్ తీసుకోవాలి. నేనంటే కొద్దిగా లావుగా ఉంటుంది ఆ అమ్మాయి కాబట్టి 52 ఇంచెస్ తీసుకున్నానండి. అంటే వేయడానికి తీసుకోవడానికి కంఫర్ట్గా ఉండాలని. మీరు మీ సైజ్ బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే చున్నట్ పెట్టి చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. చిన్న చిన్నగా ఇలా చున్నట్స్ అనేది పెట్టుకోవాలండి. వీడియో అనేది మంచిగా క్లారిటీ లేదు, ఎందుకంటే వీడియో అనేది కొద్దిగా కదిలిపోయిందండి, నేను చూసుకోలేదు, అందుకని ఆ ప్లేస్ అనేది మంచిగా రాలేదు. కాకపోతే నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను ఎలా చున్నట్స్ పెట్టుకోవాలనేది. చూసారు కదా, ఇలా చున్నట్స్ అన్నీ పెట్టేశాక, చూసారు కదా మొత్తం చున్నట్ పెట్టాక ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. అది కూడా ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ముందుగా వచ్చి లైనింగ్ తీసుకోవాలి. త్రీ మీటర్ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ ఏంటంటే ఇలా వెడం వైపు పెట్టుకొని చిన్న చిన్న చున్నట్స్ అనేది పెట్టుకోవాలండి. చిన్న ప్లేట్స్ పెట్టుకుంటే మొత్తం అందంగా కూడా ఉంటుంది కాబట్టి నేను చిన్న చిన్నగా పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా చిన్నగా చున్నట్స్ పెట్టుకుంటే లోపల లైనింగ్ అనేది మంచిగా అటాచ్ అవుతుందండి. చూసారు కదండి. ఇప్పుడు ఏంటంటే లైనింగ్ అటాచ్ చేశాక పైన క్లాత్ అనేది నేను పెట్టున్నాను కదా, దాంతో బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలండి. బెల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి. చూసారా, బెల్ట్ అనేది నీట్గా జాయింట్ చేసుకోవాలండి.
ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటే లంగా అనేది చాలా బాగుంటుందండి లెహంగా. లేకపోతే అంత నీట్గా కనిపించదు కాబట్టి బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలండి. బెల్ట్ అయ్యే ముందు ఏంటంటే సైడ్ మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కదా, అదనేది నేను చేసుకోలేదండి. అందుకని అదా చేస్తానండి, సగం చేసి అండ్ తర్వాత నేను జాయింట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మీరైతే ముందుగానే ఇది జాయింట్ చేసుకోండి. సైడ్స్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారా, మొత్తం బెల్ట్ అనేది జాయింట్ చేస్తానండి. అండ్ దీని హైట్ కొలుస్తున్నానండి, ఎందుకంటే కిందకి ఫోల్డింగ్ అనేది చేయాలి కదా, అందుకని హైట్ అనేది కొలుస్తున్నాను. హైట్ వచ్చి మన హైట్ 38 ఇంచెస్ అండి. మెయిన్ వచ్చి 38 ఇంచెస్ అండ్ పొడవు ఫోల్డింగ్ వచ్చి 4 ఇంచెస్ చేస్తానని చెప్పాను కదా, ఆ 4 ఇంచెస్ ఏంటంటే ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకుందాం. ఓకేనా, కింద వైపు ఇలా ఫోల్డ్ చేసుకుంటే కింద బరువుగా ఉంటుంది కాబట్టి ఇలా నేను ట్రై చేశానండి. మీకు క్లాత్ కింద బార్డర్ అనేది ఉన్నట్లయితే మీరు ఫోల్డింగ్ చేసుకోకపోయినా బాగానే ఉంటుంది, మీరు హైట్ బట్టి తీసుకోండి. ఇది వచ్చి ప్లెయిన్ క్లాత్ కాబట్టి నేను దీన్ని కింద అనేది ఫోల్డ్ చేస్తున్నానండి. బార్డర్ ఉన్నట్లయితే మీరు ఎలా వేసినా జాయింట్ చేయకపోయినా కింద ఫోల్డింగ్ కాకపోయినా మంచిగానే ఉంటుంది. ఓకేనా, మెయిన్ క్లాత్ ఫోల్డింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు లైనింగ్ అనేది నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. కింద వైపు రెండు సమానంగా పెట్టుకోవాలండి. సమానంగా పెట్టి కిందది ఏంటంటే లైనింగ్ అనేది కొద్దిగా పైకి వచ్చేలాగా ఉండాలండి. మెయిన్ క్లాత్ అనేది కొద్దిగా పెద్దగా ఉండి లైనింగ్ అనేది కొద్దిగా లోపల ఒక 1/2 సెంటీమీటర్ లోపలికి ఉంటే చాలండి. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని కింద వైపు కూడా సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్కి ఎలా అయితే ఫోల్డ్ చేసామో దీన్ని కూడా అలాగే మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెండు కింద ఫోల్డ్ చేశాక మొత్తంని సైడ్కి అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ముందొచ్చి లైనింగ్ క్లాత్ చేసుకోవాలి అండ్ తర్వాత మెయిన్ క్లాత్ కూడా అలానే చేసుకోవాలి. చూసారు కదా, నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే ఫోల్డింగ్ చేసుకోండి అండ్ లోపల వైపు ఇలా స్టిచ్ చేసుకోవాలండి లెహంగాకి. డబల్ స్టిచ్ అనేది చేసుకోవాలండి, ఎందుకంటే లోపల వైపు ఉంటుంది కాబట్టి. చూసారు కదా, ఫైనల్లీ అయిపోయిందండి. లైనింగ్ అనేది ఇప్పుడు చేసుకోవాలి. మెయిన్ క్లాత్ మనం చేసుకున్నాం కదా, లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలండి.
చూసారు కదా, సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా అటాచ్ చేసుకున్నామండి. అండ్ ఫైనల్లీ అయిపోయిందండి లెహంగా. ఇలా తిన్నగా చేసుకొని చూసారు కదండి, చిన్న చిన్న ప్లేట్స్. అండ్ ఇవి ఏంటంటే డోరీకి అండి, డోరీకి నేను ఇలా వేసుకున్నాను. లాంగ్ వీడియో అవుతుందని చూపించలేకపోయానండి. నెక్స్ట్ టైం ఇవి ఎలాగైనా ఎలా వేస్తారో ఏంటో అనేది కూడా మీకు తప్పకుండా చూపిస్తానండి. అండ్ నేను డోరీ వచ్చి సేమ్ కలర్ క్లాత్ తీసుకున్నానండి. చూసారా, ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరొక బాయ్.